హలో అందరికీ ఈరోజు మన ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 అయితే చేసేద్దాం రండి. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దాం ఎలా చేయాలి అనేది. ముందుగా అయితే క్లీన్ చేసుకున్న 1/2 కిలో చికెన్ అయితే తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా తీసుకున్నాను నేనైతే. ఇంకా 2 టీ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ అయితే వేసుకున్నాను అనమాట. మైదా అయితే వేయట్లేదు. మీకు కావాలి అంటే మైదా కూడా వేసుకోవచ్చు, ఒక 2 టీ స్పూన్లు. తర్వాత ఒక ఎగ్ తీసుకున్నాను. మీలో చాలామంది అయితే ఎగ్ యెల్లో అయితే స్కిప్ చేసేస్తారు. నేనైతే యెల్లోతో సహా తీసుకుంటున్నాను అనమాట. కావాలి అంటే యెల్లో వేసుకోండి, లేదంటే ఎగ్ వైట్ వరకే తీసుకోండి. ఒక గంట ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు అంటే వెంటనే అయినా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారనమాట. మనం బయట రెస్టారెంట్లో తినే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్, హెల్త్కి హెల్త్. తర్వాత మనం పొయ్యి మీద బాండిలు అయితే పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత ఒక్కొక్క పీస్గా వేసుకొని వేపుకోవాలి బాగా కలర్ వచ్చేదాకా. మనమైతే ఫుడ్ కలర్ కానీ అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ అంటే అది కూడా వేయట్లేదన్నమాట, వేయకుండా చేసుకుంటున్నాము. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఒక వాయి అయితే వేసేసాను. ఈ వేగిన తర్వాత మనం మిగతా కూడా వేసి రెండో వాయి కూడా వేపుకుందాము. బాగా వేగాయి చూడండి. ఇలా కలిపెట్టుకుంటూ ఉన్నామంటే ముక్కలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ముక్క అయితే లోపల సూపర్గా ఉంటుంది, జ్యూసీగా. ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మనం ఫస్ట్ వాయి వేసాం కదా, అవి అయితే వేగిపోయాయి అనమాట. తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని మిగతా ఉన్నాయి కదా, రెండో వాయికి కూడా వేసేసుకొని వేపేసుకుందాము. అవి వేగేలోపు ఒక ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం పొడుగు ముక్కలుగా. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, అందుకని నేను క్యాప్సికమ్ అయితే వేయట్లేదు. మీ కాడుంటే మాత్రం వేసుకోండి, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది క్యాప్సికమ్ వేస్తే. తర్వాత మనం ఒక పొయ్యి మీద బాండీలు అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయ కూడా వేసేసి దాన్ని బాగా ఫ్రై అయితే చేసుకోకూడదు, కచ్చా పచ్చాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లో అల్లం ఉంటుంది కదా, అల్లం సన్నగా కోసేసుకొని ఆ అల్లం కూడా వేసేసుకోవాలి. ఇద్దండి ఇలా కట్ చేశాను నేనైతే. ఆ అల్లం వేసిన తర్వాత కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా కాడైతే లేదు, కరివేపాకు ఒకటే ఉంది, అందుకే వేసాను. చిల్లీ సాసు, ఇంకా 2 స్పూన్ల టమాటా సాసు, సోయా సాస్ కొంచెం వేసాను, కొంచెం మిరియాల పొడి, దానికి తగినంత సాల్ట్, కొంచెం మిరియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అవ్వనివ్వకూడదు, కచ్చా పచ్చాగా అయితే వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత మనం ముందుగానే చికెన్ అయితే వేపు పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇట్లా చేసుకున్నా చేసుకోకపోయినా మనం ఫ్రై చేసిన ముక్కలే తినేయచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటాయి. మన చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ వైజ్ సూపర్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్